చిన్న పిల్లాడి నుండి పండు ముసలాడి వరకు ఆడ మగ అనే తేడా లేకుండా ఆ ఒక్క పేరు చెబితే మాత్రం భయంతో వణికిపోతారు. ఇంతకు ఆ ఒక్క పేరేంటో ఇప్పుడు నేను చెప్తాను. రక్త పిశాచి. ఈరోజు రక్త పిశాచి గురించి మనం తెలుసుకుందాం. రక్త పిశాచులు అనేవి వాటి బాధితుల రక్తాన్ని తాగి జీవిస్తాయి అని చెప్పబడ్డ కల్పిత పురాణాల జీవులు. అసలు రక్త పిశాచి అనే పదం యొక్క పుట్టుక మరియు అభివృద్ధి ఎలా జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ వాంపైర్ అనే పదం ఆంగ్లంలో మొదటిసారిగా 1734లో కనిపించినట్టు చెబుతుంది. ఈ పదం 1745లో హర్లెయాన్ మిస్సులనీలో ప్రచురితం అయిన ట్రావెల్స్ ఆఫ్ 3 ఇంగ్లీష్ జెంటిల్మెన్ అను పేరు గల ఒక ప్రయాణ వివరణలో వాడబడింది. ఇప్పటికే రక్త పిశాచుల గురించి జర్మన్ సాహిత్యంలో చర్చించబడింది కూడా. ఆస్ట్రియా ఉత్తర సెర్బియా మరియు ఓల్తోనియాలపై 1718లో నియంత్రణ సాధించినప్పుడు సమాధుల నుండి శరీరాలను బయటకు తీసే స్థానిక అలవాటు మరియు రక్త పిశాచులను చంపటంలను అధికారులు గుర్తించారు. ఈ నివేదికలు 1725 మరియు 1732 మధ్యకాలంలో తయారు చేయబడ్డాయి మరియు చాలా విస్తారమైన ప్రచారాన్ని పొందాయి. ఈ ఆంగ్ల పదం జర్మన్ వ్యాంపైర్ నుండి నిర్వచించబడింది. ఈ జర్మన్ పదం 18వ శతాబ్దం మొదలులో సెర్బియన్ నుండి నిర్వచించబడింది. ఈ సెర్బియన్ రూపానికి వాస్తవానికి అన్ని స్లావిక్ భాషలలో కూడా సమాంతరాలు ఉన్నాయి. ఈ పదం యొక్క పుట్టుక మరియు అభివృద్ధి గురించి ఖచ్చితమైన సమాచారం లేదు. పాతదైన మరియు తక్కువ విస్తీర్ణంలో వ్యాప్తి చెందిన ఒక సిద్ధాంతం ఏంటంటే స్లావిక్ భాషలు ఈ పదాన్ని విచ్ కోసం వాడే ఒక టర్కిక్ పదం నుండి అప్పు తెచ్చుకున్నాయి. చేతబడి లాంటి పదాల నుండి అప్పు తెచ్చుకున్నాయి. ఈ పాత రష్యన్ నమూనా యొక్క మొదటి వినియోగం 1047 ఏడి తేదీ ఉన్న ఒక పత్రంలో నమోదు చేయబడింది అని సాధారణంగా నమ్ముతారు. ఇది ఒక పూజారి చేతితో వ్రాయబడిన ది బుక్ ఆఫ్ ఫార్మ్స్ యొక్క కలోఫోన్ అంటే పుస్తకం చివర రాసే శాసనం అని. దీనిని అతను నోవోరిదియన్ యువరాజు వ్లాదిమిర్ యురోస్లావిచ్ కోసం గ్లగోలిథిక్ నుండి కిరిల్లిక్లోకి అనువదించాడు. ఆ పూజారి దాని పేరును ఉపిర్ లిక్కిగా వ్రాశాడు, అనగా కుటిలమైన రక్త పిశాచి లేదా మలినమైన రక్త పిశాచి అని దాదాపుగా దాని అర్థం. పూర్తి వింతగా ఉన్న ఈ పేరు మనుగడలో ఉన్న పగనిసం మరియు నిక్నేమ్స్ సరదా పేర్లనుగా వ్యక్తిగత నమూనాలుగా వినియోగించడం అను రెండింటికి ఉదాహరణగా నిలిచింది. పూర్వీకుల నమ్మకాల ప్రకారం రక్త పిశాచులు అనే ఊహ 1000 సంవత్సరాలకు పైగా ఉంది. హెబ్రూయూస్, పురాతన గ్రీకులు మరియు రోమన్లు వంటి సంస్కృతులు ఆధునిక రక్త పిశాచులకు పూర్వీకులుగా పరిగణించబడే రాక్షసులు మరియు ఆత్మల యొక్క కథలను కలిగి ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ పురాతన నాగరికతలలో రక్త పిశాచులు వంటి జీవుల యొక్క ఉనికి ఉన్నప్పటికీ ఈరోజు రక్త పిశాచులు మూలాలుగా మనకి తెలిసిన జానపద కథలు చాలా మటుకు ప్రత్యేకంగా 18వ శతాబ్దం మొదలులో దక్షిణ తూర్పు యూరప్ నుండి వచ్చాయి. ఆ ప్రాంతం యొక్క ఒకే ఒక వర్గానికి చెందిన చాలా సమూహాల యొక్క వాక్చాతుర్య సాంప్రదాయాలు నమోదు చేయబడి మరియు ప్రచురితం అయినప్పుడు ఇది జరిగింది. చాలా విషయాలలో రక్త పిశాచులు మరణించిన తర్వాత తిరిగి వచ్చిన దుష్ట శక్తులు, ఆత్మలు చేసుకున్న బాధితులు లేదా మాంత్రికులు. కానీ ఒక శవాన్ని కలిగి ఉన్న ఒక దుష్ట ఆత్మ ద్వారా లేదా ఒక రక్త పిశాచిచే కొరకబడడం వలన కూడా అవి సృష్టించబడవచ్చు. ఇలాంటి పురాణ గాథలను నమ్మటం అనేది చాలా విస్తారంగా వ్యాపించింది. ఫలితంగా కొన్ని ప్రాంతాలలో అది సామూహిక భావోద్రేకాలకి కారణమయ్యింది మరియు రక్త పిశాచులుగా అనుమానించబడ్డ వ్యక్తులను బహిరంగంగా శిక్షించడానికి దారితీసింది. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు.